తర్వాత మనం చూస్తే ఈయన ఒక టైటిల్స్ అనమాట, బిరుదులు. ఈయనకి ఎటువంటి బిరుదులు ఉన్నాయి? సో ఎటువంటి బిరుదులు ప్రధానంగా ఉన్నాయి? సో ఎటువంటి బిరుదులు ప్రధానంగా ఉన్నాయి చూద్దాము. మొట్టమొదటి వచ్చేసి బ్రహ్మర్షి. సో ఈయన మొట్టమొదటి బిరుదు వచ్చేసి బ్రహ్మర్షి. సో బ్రహ్మర్షి అని చెప్పేసి పిలుస్తారు. ఇంకోటి సర్ నైట్వుడ్ అనమాట, ఇది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. సర్ నైట్వుడ్. సో నెక్స్ట్ వచ్చేసి రావ్ బహదూర్, ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. రావ్ బహదూర్. సో రావ్ బహదూర్. నెక్స్ట్ వచ్చేసి అభినవ సోక్రటీస్. సో అభినవ సోక్రటీస్ అని చెప్పేసి ఎవరు పిలుస్తారంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని. అభినవ సోక్రటీసు. సో అభినవ సోక్రటీసు. నెక్స్ట్ ఆచార్య. సో ఆచార్య అన్న కూడా ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. నెక్స్ట్ కులపతి అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కులపతి అని కూడా పిలుస్తారు అనమాట, కులపతి. సో కులపతి అని కూడా పిలుస్తారు. ఇవన్నీ ఏంటంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి. సో ఎవరికంటే రఘుపతి. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి ఉన్నటువంటి టైటిల్స్ అనమాట. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి ఉన్నటువంటి ప్రధానమైన టైటిల్స్ ఏంటంటే ఒకటి బ్రహ్మర్షి. సో బ్రహ్మర్షి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. తర్వాత సర్ నైట్వుడ్, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు సర్ నైట్వుడ్, అదొకటి. రావ్ బహదూర్. సో బ్రహ్మర్షి, సర్ నైట్వుడ్, రావ్ బహదూరు, అభినవ సోక్రటీసు, ఆచార్య, కులపతి. సో ఇవన్నీ కూడా ఎవరి బిరుదులు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి ఒక బిరుదులు అనమాట. సో ఆయన చేసినటువంటి కృషికి కావచ్చు, ఆయన చేసిన రచనలు, సమాజంలో ఎటువంటి అవగాహన తీసుకొచ్చారు, సంఘ సంస్కరణోద్యమంలో ఎటువంటి ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఎటువంటి చైతన్యం తీసుకువచ్చారు, వీటన్నిటి కృషిపరంగా ఆయన సంపాదించుకున్నటువంటి బిరుదులు అనమాట. ఇవన్నీ కూడా ఆయన సంపాదించుకున్నటువంటి బిరుదులు. ఓకేనా? సో తర్వాత చూడండి, హీ ఇంట్రడ్యూస్డ్ ది డాక్టరేట్ డిగ్రీస్ ఫర్ ది ఫేమస్ పర్సన్స్. అంటే భాషావేత్తలు ఉంటారు కదా, అప్పట్లో ఉన్నటువంటి భాషావేత్తలకి డిగ్రీలు ఇచ్చేవాళ్ళు. సో భాషావేత్తలకి డాక్టరేట్ డిగ్రీలు అనమాట. డాక్టరేట్ ఇప్పుడు కూడా ఇస్తారు చూడండి, డాక్టరేట్. సో డాక్టరేట్ డిగ్రీలు ఇస్తారు, ఇప్పుడు కూడా గుర్తుందా మీకు డిగ్రీలు? ఈ డిగ్రీలు మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఎవరంటే ఈయన అనమాట. సో మొట్టమొదటిసారి పరిచయం చేసింది. సో పరిచయం, ఈ డాక్టరేట్ డిగ్రీస్ అనేది ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారి పరిచయం చేసింది ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మొట్టమొదటిసారి భాషావేత్తలకి, అంటే లిటరేచర్ పరంగా వాళ్ళకి భాషకు చేసిన సేవలకు కావచ్చు, వీటన్నిటిని గుర్తించి ఫేమస్ పర్సన్స్ అనమాట, ప్రముఖ వ్యక్తులకి ఇప్పుడు చాలా మందికి ఇస్తున్నారు ఈ డాక్టరేట్. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కావచ్చు, నటులకి ఇస్తున్నారు, నటులకి సాహిత్యం పరంగా ఇస్తున్నారు, ఇంకా చాలా రకాలుగా ఇస్తున్నారు అనమాట. అయితే భాషావేత్తలకి డాక్టరేట్ డిగ్రీలు ఇచ్చే మొట్టమొదటిసారిగా డాక్టరేట్ డిగ్రీలు ఇచ్చే పద్ధతిని, సాంప్రదాయాన్ని ఎవరు తీసుకొచ్చారంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు తీసుకొచ్చారనమాట. సో అర్థమైందా? తర్వాత అయితే వీళ్ళు తీసుకొచ్చినటువంటి డాక్టరేట్లో మొట్టమొదటి పర్సన్, సో ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఫస్ట్ డాక్టరేట్. సో మొదటి డాక్టరేట్ అందుకున్న పర్సన్, మొదటి డాక్టరేట్ అందుకున్న పర్సన్ ఎవరంటే స్వామినాథ అయ్యర్. గుర్తుపెట్టుకోండి, స్వామినాథ అయ్యర్ వచ్చేసి మొట్టమొదటి డాక్టరేట్ అందుకున్నటువంటి వ్యక్తి అనమాట. ఎప్పుడు ఈయన పరిచయం చేసిన తర్వాత రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మొట్టమొదటిసారి డాక్టరేట్ డిగ్రీలు ఇవ్వడానికి పరిచయం చేశారు కదా, డాక్టరేట్ డిగ్రీలు ఇవ్వడం భాషావేత్తలకి. దాని ద్వారా అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే స్వామినాథ అయ్యర్ అనమాట. స్వామినాథ అయ్యర్ అయితే అందుకున్నాడు ఏది, ఈ డాక్టరేటు. సో ఇలా ఈయనకి ఇన్ని బిరుదులు ఉన్నాయి. ఈ కాలేజీలు అంటే యూనివర్సిటీల నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేటు డిగ్రీస్ ఇచ్చే పద్ధతిని తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా స్వామినాథ అయ్యర్ అనే వ్యక్తికి మొట్టమొదటిసారి డాక్టరేట్ డిగ్రీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో బ్రహ్మర్షి అన్న, అభినవ సోక్రటీస్, ఇవి చూడండి చాలా ఇంపార్టెంట్ బిరుదులు. అభినవ సోక్రటీసు, ఆచార్య, కులపతి, బ్రహ్మర్షి. సో ఇవన్నీ ఎవరి బిరుదులు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి యొక్క బిరుదులు అనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వ్యక్తి, తర్వాత ప్రముఖ వ్యక్తి ఎవరంటే దేశిరాజు పెదబాపయ్య. ఈయన గురించి ఏమన్నా చూద్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది కందుకూరి వీరేశలింగం కాలంలో, కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల్లో మొట్టమొదటిసారి మనం కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి చెప్పుకున్నాం. ఆయన యుగంలో ఉన్న నెక్స్ట్ ప్రముఖ వ్యక్తి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఆయన గురించి కూడా మనం ప్రతి అంశాన్ని క్లుప్తంగా వివరించుకున్నాము. తర్వాత ఇప్పుడున్నటువంటి పర్సన్, ఆ టైంలో ఉన్న మరొక వ్యక్తి ఎవరంటే దేశిరాజు పెదబాపయ్య. దేశిరాజు పెదబాపయ్య కూడా ఆ టైంలో ఉన్న ప్రముఖ వ్యక్తి అనమాట. ఈయన 1877లో పుడతారు, 1903 వరకు ఆయన సంబంధించి. సో ఈయన బాడీని మచిలీపట్నం. సో ఈయన కూడా మచిలీపట్నంలో పుడతాడు. సో మచిలీపట్నంలో పుడతారు. తర్వాత సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ బాపట్ల. అయితే ఈయన ఎక్కడి నుంచి మొదలు పెడతాడు? సంఘ సంస్కరణ ఉద్యమం అనేది బాపట్ల ప్రాంతం నుంచి అనమాట. సో గుంటూరులో ఉన్నటువంటి బాపట్ల ప్రాంతం. సో బాపట్ల నుంచి సంఘ సంస్కరణ ఉద్యమం మొదలు పెడతాడు. సంఘ సంస్కరణ ఉద్యమం అనేది ఇక్కడి నుంచి మొదలు పెడతాడు. కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? బాపట్ల నుంచి మొదలు పెట్టాడు. అదే మనకి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు
మచిలీపట్నంలో పుడతారు, కానీ కాకినాడ నుంచి సంఘ సంస్కరణోద్యమం మొదలుపెట్టారు. ఇప్పుడు దేశరాజు పెద్దబాబాయ్ గారు ఇక్కడ మచిలీపట్నంలో పుట్టినప్పటికీ బాపట్ల నుంచి మొదలు పెడతారనమాట సంఘ సంస్కరణోద్యమం. అంటే సోషల్ రిఫార్మ్ మూమెంట్ అనేది ఈ బాపట్ల నుంచి మొదలు పెడతారు, లాంచ్ చేస్తారు. సో ఈయన వచ్చేసి మెంబర్ ఆఫ్ ది బ్రహ్మ సమాజ్ అనమాట. సో బ్రహ్మ సమాజంలో సభ్యుడు. సో కాబట్టి ఈయన బ్రహ్మ సమాజం, సో ఆంధ్రాలో అప్పట్లో ఉన్నటువంటి బ్రహ్మ సమాజం, సో బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా ఉండేవాడే కాకుండా ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజంలో కూడా చాలా వరకు అయితే వ్యాప్తి చేసే విధంగా ప్రమోట్ చేస్తారనమాట. మనకి బ్రహ్మ సమాజంలో అప్పట్లో సంఘ సంస్కరణోద్యమంలో ఉండే చాలా ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా బ్రహ్మ సమాజంలో ఉండేవాళ్ళే అనమాట. బ్రహ్మ సమాజంలో ఉండి దాని యొక్క సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేస్తూ దాని మీద ప్రజలు అవగాహన తీసుకొస్తూ ప్రజల్లో ఒక పెద్ద చైతన్యాన్ని తీసుకోవడం జరిగిందనమాట ఈ సంఘ సంస్కరణోద్యమంలో. తర్వాత రిలేటివ్ ఆఫ్ ది వీరేశలింగం, ఈయన వీరేశలింగం యొక్క ఆప్తుడు అనమాట. సో వీరేశలింగం ఉన్నాడు కదా, సో వీరేశలింగం యొక్క ఆప్తుడు. సో వీరేశలింగం పంతులు గారి యొక్క ఆప్తుడు అనమాట, అంటే రిలేటివ్, సో బంధువు అనమాట. కాబట్టి దేశరాజు పెద్దబాపయ్య వాజ్ ఏ రిలేటివ్ ఆఫ్ కందుకూరి వీరేశలింగం పంతులు. సో కందుకూరి వీరేశలింగం పంతులు యొక్క ఆప్తుడు అనమాట, రిలేటివ్ అంటే చుట్టం అంటాం కదా, ఆయన యొక్క చుట్టం అనమాట. సో కండెమ్డ్ ది పాలిగామీ అండ్ చైల్డ్ మ్యారేజెస్. సో ఈయన కొన్నిటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజంలో ఉండే బహుభార్యత్వం, ఒక మేల్ పర్సన్కి ఒక శ్రీమతే ఉండాలి, ఒక భార్య ఉండాలి, అందుకంటే ఎక్కువ మంది భార్యలు ఉండకూడదు, పాలిగామీ అనేది తప్పని చెప్పేసి సమాజంలో దీనికి చోటు లేదు అని చెప్పేసి దాని మీద పోరాడారు. కాబట్టి ఇక్కడ చూడండి కొత్త అంశం, ఇది బహుభార్యత్వం. సో పాలిగామీ అంటే బహుభార్యత్వం. సో బహుభార్యత్వం అంటే ఎక్కువ మంది భార్యలు, ఒక మేల్ పర్సన్కి ఎక్కువ మంది వైఫ్స్ ఉండడం అనమాట. సో వైఫ్స్ అయితే ఉండడం, సో వైఫ్ 1, వైఫ్ 2, వైఫ్ 3 ఇలా, సో ఎక్కువ మంది భార్యలు ఉండడం, బహుభార్యత్వాన్ని ఉండకూడదని చెప్పేసి దాని మీద ఒక పెద్ద యుద్ధం అనేది చేయడం జరిగింది. తర్వాత చైల్డ్ మ్యారేజ్ అనమాట, బాల్య వివాహాలు కూడా ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో బాల్య వివాహాల మీద కూడా ఈయన పోరాడారు. సో అర్థమైందా, బాల్య వివాహాలు కూడా ఉండకూడదని చెప్పేసి సమాజంలో పోరాటం జరిగింది. కాబట్టి కందుకూరి చుట్టమైనటువంటి దేశరాజు పెద్దబాబాయ్ గారు ఒకటి బహుభార్యత్వం, సమాజంలో బహుభార్యత్వం అనేది ఉండకూడదు, దానికి చోటు ఇవ్వకూడదు, దానివల్ల నష్టమే ఉందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత బాల్య వివాహాలు కూడా చేయకూడదు, బాల్య వివాహాలు చాలా ప్రమాదకరము, తప్పని చెప్పేసి కూడా ఈయన సమాజంలో పోరాడారు. కాబట్టి ఈయన సంఘ సంస్కరణోద్యమంలో పోరాడిన ప్రధాన అంశాలు వచ్చేసి ఒకటి పాలిగామీ, సెకండ్ వన్ వచ్చేసి చైల్డ్ మ్యారేజెస్, సో బహుభార్యత్వము మరియు బాల్య వివాహాలు. నెక్స్ట్ ప్రమోటెడ్ ఉమెన్ ఎడ్యుకేషను అండ్ విడో రీమ్యారేజ్, అంటే మహిళా విద్య. ఈయన ప్రోత్సహించిన అంశాల్లో మనం ప్రధానంగా చూసుకుంటే మహిళా విద్య మరియు వితంతు పునర్వివాహాలు. సో వితంతు పునర్వివాహాలు, మహిళా విద్య, ఈ రెండింటి మీద చాలా వరకు పోరాడారు అనమాట. చాలా వరకు ఈయనైతే పోరాడారు. ఎవరు? దేశరాజు పెద్దబాబాయ్ గారు పోరాడారు అనమాట. మహిళా విద్య అండ్ బహుభార్యత్వం కూడా ఉండకూడదని చెప్పారు. ఆ బాల్య వివాహాలు ఉండకూడదని చెప్పారు సమాజంలో. అంటే ఈ రెండింటిని తీవ్రంగా ఖండం చేశారు ఉండకూడదని. కానీ ఇక్కడ మాత్రం ప్రమోట్ చేశారు, ప్రోత్సహించారు. ఎటువంటి వాటినంటే మహిళా విద్యని, వితంతు పునర్వివాహాలు, విడో రీమ్యారేజ్ అనమాట. మనం చెప్పుకున్నాం అది ఆల్రెడీ. వితంతువుని పెళ్లి చేసుకుంటే పాపాలు, శాపాలు తగులుతాయి. భర్త చనిపోయిన భార్యని ఆమె విధవగా ఉంటుంది, వితంతువుగా ఉంటుంది, ఆమె ఎదురొచ్చినా కూడా తప్పు, ఆమె ఎదురొచ్చినప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు, ఆమె పక్కనున్నా కూడా చేయకూడదు, వాళ్ళు శుభకార్యాల్లో పాల్గొనకూడదు. ఇటువంటి మూఢనమ్మకాల మీద పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. మన ఆంధ్ర ప్రాంతంలో కందుకూరి వీరేశలింగం గారు కావచ్చు, మనం చెప్పుకున్నటువంటి ఆత్మూరు లక్ష్మీనరసింహం కావచ్చు, ఇంకా తర్వాత రఘుపతి వెంకటరమణ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడున్నటువంటి దేశరాజు పెద్దబాపయ్య, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే గురజాడ అప్పారావు కావచ్చు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, జయంతి రామయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయి, చాలామంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇటువంటి మూఢనమ్మకాలు ఆంధ్ర ప్రాంతంలో లేకుండా చేశారు. సో అప్పట్లో ఎక్కువగా ఉన్నటువంటి మూఢనమ్మకాల్లో భాగంగా చూసుకుంటే సతీ సహగమనము, బహుభార్యత్వము, తర్వాత బాల్య వివాహాలు, ఇటువంటి దేవదాసి వ్యవస్థ, వీటన్నిటి మీద పోరాడనమాట వీళ్ళందరూ కూడా. సో పోరాడినటువంటి ఈ పెద్ద ఉద్యమాన్ని ఏమంటారంటే సాంస్కృతిక పునరుజ్జీవం అంటారు. అంటే ఆంధ్రాకి మళ్ళీ ఒక పుట్టుకొని ఇచ్చారు వీళ్ళంతా కూడా. ఇప్పటివరకు ఉన్న ఆంధ్ర వేరు, ఇక్కడి నుంచి వీళ్ళ తర్వాత ఉండబోయే ఆంధ్ర వేరు. వీళ్ళ తర్వాత ఉండబోయే ఆంధ్ర అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. ఎటువంటి మూఢనమ్మకాలు లేకుండా, బాల్య వివాహాలు లేకుండా, దేవదాసి వ్యవస్థ లేకుండా, ఇంకా మనకి పాలిగామి అనేది లేకుండా. ఇప్పుడు చూడండి పాలిగామి ఉందా, చాలా తక్కువ, పాలిగామి కనిపించదు అసలు. బహుభార్యత్వం అనేది మన భారతదేశంలో చాలా రేరు కనిపిస్తుంది. సో రేరు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఎక్కువ ఉండేది అనమాట. అప్పట్లో ఒక వ్యక్తికి 2-3 భార్యలు ఉండేవాళ్ళు. సో భార్యలు అయితే ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే మనం చూసుకుంటే ఒక భార్య ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలు కూడా అప్పట్లో ఎక్కువ ఉండేదన్నమాట. సో కాబట్టి ఈ మహిళా విద్యను ప్రోత్సహించడమే కాకుండా
వితంతు పునర్వివాహాలు కూడా ప్రోత్సహించడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇది ఓవరాల్గా ఈ దేశరాజు పెదబాబాయ్ గారు చేసినటువంటి సంఘ సంస్కరణలో మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈయన చేసినటువంటి మరొక ఇంపార్టెంట్ ఏంటంటే దేశరాజు పెదబాబాయ్ గారు చేసిన ప్రధానం ఏంటి, కంటెంప్ట్ ది ఐడల్ వర్షిప్. ఈయన విగ్రహారాధన కూడా తీవ్రంగా ఖండించారు. విగ్రహారాధన చేయాల్సిన అవసరం లేదు, అదొక మూఢనమ్మకం. సో విగ్రహాలను పూజించడం అనేది ఒక మూఢనమ్మకంగా ఈయన కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఇది చెప్పింది కండెమ్డ్, అంటే తీవ్రంగా ఖండించిన విషయాలు చూసుకుంటే ఒకటి పాలిగామి, బహుభార్యత్వం, అవునా కదా, బహుభార్యత్వాన్ని తీవ్రంగా ఖండించారు. నెక్స్ట్ ఏం చెప్పారు, నెక్స్ట్ వచ్చేసి బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజ్ని ఖండించారు. ఇప్పుడు ఐడల్ వర్షిప్ అనమాట, ఐడల్ వర్షిప్ని కూడా ఈయనైతే ఖండించారు. విగ్రహారాధన కూడా ఈయన తీవ్రంగా ఖండించారు. కానీ ఈయన ప్రోత్సహించిన అంశాలు ఏమున్నాయి, ఒకటి వచ్చేసి ఉమెన్ ఎడ్యుకేషన్, మహిళా విద్యను ప్రోత్సహించారు. ఇంకోటి విడో రీమ్యారేజ్ అనమాట, వితంతు పునర్వివాహాలని ప్రోత్సహించారు. ఈ రెండు కూడా సమాజంలో ఉండాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. కాబట్టి ఈయన యొక్క లక్ష్యాలు అనమాట ఇప్పుడు మనం చెప్పుకునేవి కూడా సంఘ సంస్కరణ ఉద్యమంలో దేశరాజు పెదబాబాయ్ గారి యొక్క లక్ష్యాలు. అయితే మనకి బ్రహ్మ సమాజం ఇప్పటివరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏమని, బ్రహ్మ సమాజం ఆంధ్రాలో చాలా డెవలప్ అయింది. చాలామంది రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బ్రహ్మ సమాజంని ఆంధ్ర ప్రాంతానికి చాలా తీసుకొచ్చారు. అయితే బ్రహ్మ సమాజంలో ఆంధ్ర ప్రాంతంలో కొందరు త్రిమూర్తులు ఉంటారు, ముగ్గురు అనమాట. సో ముగ్గురు వ్యక్తులు ఆంధ్ర ప్రాంతంలో చాలా వరకు పనిచేశారు. వాళ్ళే బ్రహ్మ సమాజ్ ట్రియో అంటారు, అంటే బ్రహ్మ సమాజ త్రిమూర్తులు అంటారు. బ్రహ్మ సమాజ త్రిమూర్తులు అంటే ఎక్కడంటే ఆంధ్ర ప్రాంతంలో. సో ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజ త్రిమూర్తులు ఎవరన్నారు చూద్దాం. బ్రహ్మ సమాజ్ ట్రియో అంటారు, బ్రహ్మ సమాజ త్రిమూర్తులు ముగ్గురు వ్యక్తులు అనమాట. ముగ్గురు వ్యక్తులు బ్రహ్మ సమాజాన్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడో బెంగాల్లో పుట్టినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు తీసుకొచ్చినటువంటి బ్రహ్మ సమాజంని చాలా వరకు ఆంధ్ర ప్రాంతంలో స్ప్రెడ్ చేసి, వ్యాప్తి చేసి గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. వాళ్ళే ఏమంటారు, త్రిమూర్తులు అంటారు. ఒకరు వచ్చేసి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో కాబట్టి ఈ ట్రియోలో ఉన్న పర్సన్స్లో మొట్టమొదటి వ్యక్తి రఘుపతి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈయన గురించి. రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ వచ్చేసి దేశిరాజు పెదబాపయ్య. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దేశిరాజు పెదబాపయ్య. వీళ్ళు ముగ్గురు అనమాట. వీళ్ళు ముగ్గురిని ఎవరు పిలుస్తారంటే బ్రహ్మ సమాజ్ ట్రియో అంటారు, అంటే బ్రహ్మ సమాజ త్రిమూర్తులు అని చెప్పేసి పిలుస్తారు. ఎక్కడ, ఆంధ్ర ప్రాంతంలో. సో ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజ త్రిమూర్తులు అంటారు. ఎందుకంటే వీళ్ళు బ్రహ్మ సమాజాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేశారు, ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాని యొక్క సిద్ధాంతాలని అందరికీ చెప్పి దాన్ని ఫాలో అయ్యే విధంగా, దాన్ని అనుసరించే విధంగా చేశారనమాట. కాబట్టి బ్రహ్మ సమాజానికి చాలా చేసిన కృషికి వీళ్ళకి వచ్చాయన్నమాట. బ్రహ్మ సమాజ త్రిమూర్తులు అని పిలుస్తారు. సో బ్రహ్మ సమాజాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు 1820s టైంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు బెంగాల్ ప్రాంతం తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇది దేశమంతా కూడా స్ప్రెడ్ అయింది అనమాట. అయితే మన ఆంధ్ర రీజియన్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో చాలా వరకు దీన్ని డెవలప్ చేస్తారు. ఎవరంటే ఒకటి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, దేశిరాజు పెదబాబాయ్ గారు. వీళ్ళు ముగ్గురు అయితే డెవలప్ చేస్తారనమాట. సో అర్థమైందా. నెక్స్ట్ ఈయన ఒక న్యూస్ పేపర్, దేశిరాజు పెదబాబాయ్ గారి యొక్క వార్తాపత్రిక. దేశిరాజు పెదబాబాయ్ గారి యొక్క వార్తాపత్రిక ఏముందంటే వాయిస్ ఆఫ్ ట్రూత్ అనమాట. ఇక్కడ రాస్తాను చూడండి, వాయిస్ ఆఫ్ ట్రూత్. సో వాయిస్ ఆఫ్ ట్రూత్ అనేది ఏంటంటే న్యూస్ పేపర్ అనమాట, వార్తాపత్రిక. వాయిస్ ఆఫ్ ట్రూత్ అనేది అంటే ఎవరిదంటే దేశరాజు పెదబాబాయ్ గారి యొక్క న్యూస్ పేపర్. ఆయన ప్రచురించబడినటువంటి, ఆయన తీసుకొచ్చిన వార్తాపత్రిక ఏదంటే వాయిస్ ఆఫ్ ట్రూత్ అనమాట. సో ఆర్గనైజేషన్స్, ఈయన ఏమైనా సంస్థలు తీసుకొచ్చారు వార్తాపత్రిక కాకుండా, ఇంకా ఏమైనా సంస్థలు అంటే కొన్ని సంస్థలు తీసుకొచ్చారు ఈయన. అవేంటంటే యంగ్మెన్స్ ప్రీమియర్ యూనియన్, యంగ్మెన్స్ ప్రీమియర్ యూనియన్. నెక్స్ట్ టెంపరెన్స్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్, రెండు సంస్థలు తీసుకొచ్చారు. ఒకటి యంగ్మెన్స్ ప్రీమియర్ యూనియన్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే టెంపరెన్స్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్. సో కాబట్టి దేశరాజు పెదబాబాయ్ గారు తీసుకొచ్చినటువంటి సంస్థలు ఏమన్నాయంటే ఒకటి యంగ్మెన్స్ ప్రీమియర్ యూనియన్, ఇంకోటి వచ్చేసి టెంపరెన్స్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్, టెంపరెన్స్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్. ఈ రెండు సంస్థలని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎవరు, దేశరాజు పెదబాబాయ్ గారు. సో ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరంటే దేశరాజు పెదబాబాయ్ గారు. ఇది న్యూస్ పేపరు, ఇది వచ్చేసి వార్తాపత్రిక. ఆ సంస్థలు, ఒకటి వార్తాపత్రిక న్యూస్ పేపరు, ఇంకోటి సంస్థలు అనమాట, ఆర్గనైజేషన్స్. ఆయన ఎటువంటి సంస్థలు తీసుకొచ్చాడని చెప్పేసి. కాబట్టి ఏమేమి తీసుకొచ్చాడంటే యంగ్మెన్స్ ప్రీమియర్ యూనియన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి టెంపరెన్స్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్. సో అర్థమైంది కదా. ఇలా దేశరాజు పెదబాబాయ్ గారు ఆయనకు వార్తాపత్రికలోనే కాకుండా ప్రధానంగా మనం చూసుకుంటే ఆయనకు సంస్థల ద్వారా, ఈ రెండు సంస్థల ద్వారా కూడా స్థాపించి
ప్రజలు చైతన్యం అనేది తీసుకొచ్చారు. మూఢనమ్మకాలని వెలివేసి నిర్మూలించి మీరు గొప్ప జీవనాన్ని జీవించండి, గొప్ప జీవితంలోకి రండి అని చెప్పేసి ప్రజలు ఒక చైతన్యం అనేది తీసుకొచ్చాడు. ఆయన బ్రహ్మ సమాజం కోసం కూడా చాలా పాటుపడినటువంటి వ్యక్తే ఈ దేశరాజు పెదబాపయ్య. సో ఈయన ఎవరంటే కందుకూరి వీరేశలింగం యొక్క ఆప్తుడు అనమాట. సో ఇది అర్థమైందా ఇంతవరకు? సో కాబట్టి ఇది ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పుకుందంతా కూడా కందుకూరి వీరేశలింగం యొక్క యుగం అనమాట. సో దీంతో మనకి కందుకూరి యుగం, సో కందుకూరి యుగం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కందుకూరి యుగం అంటే కందుకూరి వీరేశలింగం పంతుల కాలంలో ఉండే యుగం అనమాట. మనం 3 స్టెప్పులుగా చెప్పుకున్నాం. ఫస్ట్ బిఫోర్, ఆయనకంటే ముందున్న యుగం గురించి ఆల్రెడీ కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈయన గురించి కూడా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం చేసుకున్నది కందుకూరి తర్వాత యుగం అనమాట. కందుకూరి తర్వాత యుగం. సో అంటే కందుకూరి చనిపోయిన తర్వాత, సో కందుకూరి వీరేశలింగం పంతులు గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా సంస్కరణోద్యమం నడిచింది, సో ఏ విధంగా సంస్కరణోద్యమం నడిచింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో అర్థమైందా? కాబట్టి ఆంధ్రాలో ఈ సాంస్కృతిక పునరుజ్జీవం అనేది 3 దశలుగా ఉంటుంది. ఒకటి కందుకూరి వీరేశలింగం కంటే ముందు జరిగింది, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారి కాలంలో జరిగింది. ఆయనతో పాటు మనము ప్రముఖ వ్యక్తులైనటువంటి రఘుపతి వెంకటరత్న నాయుడు గారి గురించి, ఆయన దేశరాజు పెదబాబయ్య గారి గురించి కూడా మనం చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కందుకూరి చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? 1919. సో 1919 సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం పంతులు ఎక్కడ చనిపోయారు? వేద నివాసం. సో తమిళనాడు మద్రాసులో వేద నివాసంలో చనిపోయారు. సో వేద నివాసంలో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు యొక్క ఇల్లు అనమాట, అది వేద నివాసం. అక్కడ చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత 1919 నుంచి కందుకూరి తర్వాత యుగం ఎలా ఉన్నదో ఇప్పుడు మనం క్లారిటీగా క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ఏపీ హిస్టరీలో డిస్కస్ చేసుకునేది సో ఆఫ్టర్ కందుకూరి వీరేశలింగం పంతులు అనమాట. ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ కందుకూరి వీరేశలింగం పంతులు అంటే వీరేశలింగం పంతులు చనిపోయిన తర్వాత వచ్చిన కాలంలో ఎటువంటి సంఘ సంస్కరణోద్యమాలు జరిగాయనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇందులో ప్రధానమైన వ్యక్తులు ఉంటారనమాట. సో ఆ వ్యక్తుల గురించి కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. అయితే ఇక్కడ నుంచి గురిజాడ అప్పారావు దగ్గర నుంచి తీసుకున్నాను. సో ఇక్కడ మనం గమనిస్తే కందుకూరి తర్వాత యుగం, కందుకూరి వీరేశలింగం తర్వాత యుగం, తర్వాత కాలం. సో ఇది మనకి ఆఫ్టర్ 1990 అనమాట. 1919 నుంచి మొదలయ్యేదనమాట మొత్తం కూడా. సో అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇందులో ప్రధానమైన వ్యక్తి మనం 3 దశలుగా చెప్పుకున్నాం. ఒకటేంటి? కందుకూరి, బిఫోర్ కందుకూరి అనమాట. సో బిఫోర్ కందుకూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్ డైరెక్ట్గా కందుకూరి వీరేశలింగం పంతులు అండ్ అదర్స్ అనమాట, ఆయన టైంలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్ కందుకూరి. సో ఆఫ్టర్ కందుకూరి వీరేశలింగం పంతులు. ఇలా 3 దశల్లో ఆంధ్రాలో సామాజిక ఉద్యమం అనేది ఉంటుంది. ఇలా 3 దశల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ దశ డిస్కస్ చేసుకున్నాం, సెకండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇది పోస్ట్ కందుకూరి వీరేశలింగం పీరియడ్ అనమాట, ఆయనకి సంబంధించింది, ఓకేనా? నెక్స్ట్ చూస్తే ఇందులో ప్రధానమైన వ్యక్తి వచ్చేసి గురజాడ అప్పారావు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది గురజాడ అప్పారావు. ఈయన వచ్చేసి 1661లో పుడతారు, 1915 సంవత్సరం వరకు ఉంటారనమాట, ఓకేనా? సో కాబట్టి ఈయన గురించి చూద్దాం. ఇప్పుడు మనం క్లారిటీగా గమనిద్దాం దీనికి సంబంధించి. సో ఇక్కడ మనం గమనిస్తే గురజాడ అప్పారావు గురించి, ఈయన ఎక్కడ పుడతారంటే రాయవరం అనే ఒక గ్రామం. సో రాయవరం అని చెప్పేసి ఒక విలేజ్ అనమాట. రాయవరం గ్రామంలో ఈయన జన్మిస్తాడు. సో ఈ రాయవరం గ్రామం అనేది ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుందంటే యలమంచిలి. సో ప్రెజెంట్ ఉంది కదా యలమంచిలి అని చెప్పేసి ఒక ప్రాంతం, యలమంచిలి. సో యలమంచిలి అని చెప్పేసి ఇది ఎక్కడ ఉంటుందంటే విశాఖపట్నంలో ఉంటుంది. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి యలమంచిలి అనే ప్రాంతం దగ్గర ఉన్నటువంటి రాయవరం గ్రామంలో జన్మిస్తాడు. ఎవరు? సో జననం అనమాట, ఈయన యొక్క జన్మస్థలం బర్త్ ప్లేసు. సో ఎవరిది? గురజాడ అప్పారావు యొక్క బర్త్ ప్లేస్ వచ్చేసి రాయవరం గ్రామం అనమాట. ఈ రాయవరం గ్రామం ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి యలమంచిలి అనే ప్రాంతం దగ్గర ఉంటుంది, ఓకేనా? అక్కడ గురజాడ అప్పారావు గారు జన్మిస్తారు. తర్వాత ఈయన ఒక గ్రేట్ రైటర్ అండ్ సోషల్ రిఫార్మరు. అంటే ఈయన ఒక పెద్ద కవి. గురజాడ వచ్చేసి పెద్ద కవే కాకుండా సంఘ సంస్కర్త కూడా కవే కాకుండా ఈయన ఒక గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఈయనకి కొన్ని బిరుదులు ఉంటాయి చూడండి. ఈయనకి సంబంధించిన బిరుదులు మనము ప్రధానంగా చూస్తే బిరుదులు ప్రధానంగా చూసుకుంటే ఎంత ఇంట్రడక్షన్ అనమాట. నవయుగ ఆంధ్ర వైతాళిక. సో నవయుగ ఆంధ్ర వైతాళిక అనే బిరుదు దీనికి ఉంటుంది. అలానే భావ కవిత వైతాళిక. చూడండి ఈయనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టైటిల్స్ అనమాట. గురజాడ అప్పారావు గారికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే నవయుగ ఆంధ్ర వైతాళిక, భావ కవిత వైతాళిక. సో నవయుగ ఆంధ్ర వైతాళిక, భావ కవిత వైతాళిక, ఇలా 2 బిరుదులు ఉంటాయి. సో ఇక్కడ మనం గమనిస్తే ఈయన ఈ గురజాడ అప్పారావు, ఇక్కడ ఇమేజ్లో ఉన్న వ్యక్తి గురజాడ అప్పారావు అనమాట. ఈయన చాలా పెద్ద కవి. సో చాలా ప్రముఖ కవి. మన ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నటువంటి కవుల్లో గొప్ప కవిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ఈయన ఎవరంటే ఈయన రాసిన మొట్టమొదటి పోయం అనమాట, మొట్టమొదటి కావ్యం. సో పద్యం అంటాం కదా,
సో మొట్టమొదటి కావ్యం వచ్చేసి ది కాకు అని చెప్పేసి ఒకటి రాశారు. సో ది కాకు అని చెప్పేసి 1882 సంవత్సరంలో రాశారు. ఎప్పుడు రాశారు ది కాకు అనేది? 1882 సంవత్సరంలో ది కాకు అని చెప్పేసి మొట్టమొదటి అంటే కావ్యం అనమాట రాశారు. ఈయన ఎవరంటే కోర్ట్ అబ్జర్వర్ ఆఫ్ ది విజయనగర కింగ్ అనమాట. సో మన విజయనగరం కింగ్ ఉన్నాడు కదా, విజయనగరం. సో విజయనగర కాదు, విజయనగరం. సో విజయనగరం అంటే వైజాగ్ దగ్గర ప్రాంతం అనమాట. సో విజయనగరం రాజు అయినటువంటి ఆనంద గజపతి. సో ఆనంద గజపతి యొక్క ఆస్థాన పరిశోధకుడు కోర్ట్ అబ్జర్వర్ అనమాట ఈయన. సో కాబట్టి గురిజాడ అప్పారావు ఎవరంటే విజయనగరం రాజు అయినటువంటి ఆనంద గజపతి యొక్క ఆస్థాన పరిశోధకుడు. కోర్ట్ అబ్జర్వర్ ఉంటారు కదా, కోర్టులు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ అనమాట. మొత్తం ఆస్థానానికి సంబంధించి ఎటువంటి ఎలా ఉండాలి ఏంటి మొత్తం అన్ని చూసుకుంటూ ఉంటారు కదా. సో కాబట్టి నిర్వాహకుడు అనమాట, ఒక అబ్జర్వర్గా ఆస్థాన పరిశోధకుడిగా గురిజాడ అప్పారావు గారు పనిచేసేవాళ్ళు. ఎక్కడంటే విజయనగర రాజు అయినటువంటి ఆనంద గజపతి దగ్గర. అలానే ఈయన 1907 సంవత్సరంలో కొన్ని పాటలు రాశాడనమాట, సాంగ్స్ ఆఫ్ నీలగిరి. దీనినే నీలగిరి పాటలు అంటారు. సో నీలగిరి గేయాలు లేదా నీలగిరి పాటలు అని చెప్పేసి పిలుస్తారు. సో నీలగిరి పాటలు అని చెప్పేసి పిలుస్తారనమాట. ఈ నీలగిరి పాటల్ని ఎప్పుడు రాశారంటే 1907లో 1907 సంవత్సరంలో నీలగిరి పాటలు అని చెప్పేసి రాయడం అయితే జరిగిందనమాట. ఇలా రాశారు నీలగిరి పాటలు. ఎవరు రాశారంటే ది కాకు అనేది ఫేమస్ పోయం ఎవరిదంటే గురిజాడ అప్పారావు గారిది. అని ఆయన 1907 సంవత్సరంలో నీలగిరి పాటలు కూడా రాస్తారు. అసలు ఈయన ఎక్కడ ఉండేవాడంటే విజయనగరం రాజు అయినటువంటి ఆనంద గజపతి రాజు యొక్క ఆస్థానంలో పరిశోధకుడిగా ఉన్నాడు. ఎవరు? ఈ గురిజాడ అప్పారావు. ఎంతవరకు అర్థమైందా? సో నెక్స్ట్ చూద్దాం ఈయనకి సంబంధించి ఫేమస్ పోయం. మొత్తం ఈ దాంట్లో ఫేమస్ పోయం వచ్చేసి సారంగధార. సో ఫస్ట్ పోయం ఏంటి? ఫస్ట్ పోయం ది కాకు. ఫస్ట్ పోయం వచ్చేసి ది కాకు. సెకండ్ ఇప్పుడు ఫేమస్ అనమాట ప్రముఖ గేయం. సో ప్రముఖ కావ్యం లేదా పద్యం వచ్చేసారంటే సారంగధార అనమాట. సారంగధార అనేది ఫేమస్ పోయం, ఫేమస్ డ్రామా అనమాట, నాటకం. సో ప్రముఖ నాటకం. సో ఈయనకి సంబంధించి రాసినటువంటి ప్రముఖ నాటకం. సో ప్రముఖ నాటకం వచ్చేసి కన్యాశుల్కం, చాలా ఫేమస్ కన్యాశుల్కం. సో కన్యాశుల్కం అనమాట. సో కన్యాశుల్కం అనేది ఒక మూఢాచారం, ఒక మూఢాచారం అప్పట్లో జరిగేది ఇది. సో కన్యాశుల్కం అంటే డబ్బు ఇచ్చి, ఇంత డబ్బు అనేది ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు. చిన్న అమ్మాయిని ముసలివాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు అప్పట్లో. సో చిన్న అమ్మాయిని ముసలివాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. ఒక 30 ఇయర్స్ ఉండే అమ్మాయిని ఎవడో 50 ఇయర్స్ అనమాట, 50 ఇయర్స్ 45 ఇయర్స్ ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి 20 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు చనిపోతారు అనమాట. అందుకే వితంతువులు చాలా పెరిగిపోయారు. తక్కువ వయసులోనే వితంతువులు అయిపోయేవాళ్ళు అమ్మాయిలు. సో తక్కువ 20 సంవత్సరాలకు వచ్చేసరికి వితంతువులు అప్పట్లో విడోస్ అయిపోయారు అనమాట. సో వాళ్ళు జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. 20 సంవత్సరాల నుంచి ఎంతవరకు 100 సంవత్సరాల వరకు ఉంటే జీవితం అంతా వృధా అవ్వకుండా వితంతు వివాహాన్ని ప్రోత్సహించారు అప్పట్లో. వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మళ్ళీ తప్పని చెప్పేసి భావించేవాళ్ళు ప్రజలు అప్పట్లో, వితంతువులు పెళ్లి చేసుకుంటే. అటువంటి మూఢనమ్మకాలని వీళ్ళందరూ పోగొట్టారు. సంఘ సంస్కరణ కర్తలందరూ కూడా పోగొట్టి వితంతువులు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో భరణం, కన్యాశుల్కం అనేది ఇదనమాట. ఒక కన్యని కొనుక్కోవడం, ఒక లేడీని, ఒక అమ్మాయిని కొనుక్కుంటారు అనమాట, డబ్బు ఇచ్చి కొనుక్కొని మ్యారేజ్ చేసుకుంటారు. అటువంటి దాన్ని ఏమంటారంటే కన్యాశుల్కం అని చెప్పేసి పిలుస్తారు. అప్పట్లో ఇది ఉండదనమాట. కాబట్టి కన్యాశుల్కం అనే డ్రామా ఎవరు రాశారంటే గురిజాడ అప్పారావు గారు. సో దాని గురించి చూద్దాం. కన్యాశుల్కం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కన్యాశుల్కం గురించి కొన్ని విషయాలు చూద్దాం. కన్యాశుల్కం గురించి కొన్ని చూద్దాము. ఫస్ట్ సోషల్ డ్రామా ఆఫ్ ఆంధ్ర అంటే మన ఆంధ్రాలోనే. సో ఆంధ్రాలోని మొదటి సామాజిక నాటకం ఏదంటే సో ఆంధ్రాలోనే మొట్టమొదటి సామాజిక నాటకం ఏదంటే కన్యాశుల్కం అనమాట. సో దానికంటే ముందు సొసైటీకి సంబంధించి ఎటువంటి నాటకాలు లేవు. మొట్టమొదటి సామాజిక నాటకం వచ్చేసేదంటే ఇదే అనమాట. సో నెక్స్ట్ డెడికేటెడ్ టు ది ఆనంద గజపతి. సో దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? ఈయన రాసినటువంటి ఈ కన్యాశుల్కం అనేది ఆనంద గజపతి రాజుకి అంకితం ఇచ్చాడు అనమాట. అంటే ఆయన ఆస్థానంలో ఉన్నాడు కాబట్టి అంకితం ఇచ్చాడు. ఎవరికంటే ఆనంద గజపతి. సో ఆనంద గజపతి అంకించాడు. ఆనంద గజపతి ఎవరంటే విజయనగరం రాజు. సో విజయనగరం రాజు. సో వైజాగ్ దగ్గర ఉన్న ప్రాంతం వచ్చేసి విజయనగరం యొక్క రాజు అయినటువంటి ఆనంద గజపతికి ఈ కన్యాశుల్కం అనే డ్రామాని రాసినటువంటి ప్లే అనమాట. ఆ మొత్తం బుక్స్ మొత్తం కూడా అంకితం ఇవ్వడం అయితే జరిగింది. పెర్ఫార్మ్డ్ బై. సో దీన్ని అప్పట్లో కొంతమంది డ్రామాలాగా వేశారనమాట. అంటే సినిమాల కంటే ముందు ఓ సొసైటీ వాళ్ళు డ్రామాలాగా దీన్ని ప్లే చేశారు కన్యాశుల్కం. అంటే కన్యాశుల్కం అనేది బుక్ లాగా రాశాడు స్టోరీలాగా. దాన్ని వీళ్ళు డ్రామాగా చూపించారు అనమాట, ప్రజలకు చూపించారు. వాళ్ళు ఎవరంటే చూడండి, జగన్నాథ విలాసిని సంఘం.
సో ఎవరు కన్యాశుల్కాన్ని ప్రదర్శించారంటే కన్యాశుల్కాన్ని ప్రదర్శించిన వారు ఎవరంటే జగన్నాథ. సో జగన్నాథ విలాసిని సంఘం. సో జగన్నాథ విలాసిని సంఘం వాళ్ళు ఈ కన్యాశుల్కం గురిజాడ అప్పారావు గారు రాసినటువంటి కన్యాశుల్కాన్ని చూపించారు. వీళ్ళు డ్రామాలాగా వేసి అందరు యాక్టర్స్ అందరు కూడా ఉన్నారన్నమాట. లేడీ ఎవరు జెంట్స్ అందరూ తీసుకొని మహిళా పురుషులు ఇద్దరు తీసుకొని దాన్ని వేసి చూపించారు. ఆ పుస్తకాలు ఉన్నదాన్ని వేసి చూపించారు. ఇప్పుడు మనకి చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా పుస్తకాలు చూడండి. ఇప్పుడు హ్యారీ పాటర్ ఉంది. హ్యారీ పాటర్ రౌలింగ్ రాసినటువంటి బుక్ అనమాట. ఆ నావెల్ ద్వారా దాన్ని సినిమాగా తీశారు. సో చాలా పుస్తకాలను ఇప్పుడు సినిమాగా తీస్తున్నారు కదా నావెల్స్ని, అలా అనమాట. అటువంటిదే ఇది కూడా. సో అలా పుస్తకం కన్యాశుల్కాన్ని కూడా వీళ్ళు డ్రామాలుగా చూపించడం జరిగిందనమాట. అంటే ప్రజల్లో ఈ మూఢనమ్మకం ఉందని చెప్పేసి వాళ్ళు చూపించారు. సో దీని ద్వారా ఈ జగన్నాథ విలాసిని సంఘం వాళ్ళు ఎప్పుడైతే కన్యాశుల్కం అనేదాన్ని ప్రజలకు చూపించారో డ్రామాల్లాగా వేసి నాటకాలు వేసి చూపించారో అప్పుడు ప్రజలు అవేర్నెస్ వస్తుంది. అరే చిన్నపిల్లల్ని ఇప్పటివరకు అమ్ముకున్నామా సో అనే భావన కలిగి అప్పటి నుంచి కన్యాశుల్కం అనే కాన్సెప్ట్కి దూరంగా ఉంటారు. సో దూరంగా అయితే ఉంటారన్నమాట. కాబట్టి వీళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు. జగన్నాథ విలాసిని సంఘం వాళ్ళు ఈ కన్యాశుల్కాన్ని ప్రమోట్ చేసి ఒక పెద్ద విప్లవంలాగా తీసుకొస్తారు. తర్వాత ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది మృచ్చకటికం ఆఫ్ శూద్రాక. అయితే ఈయన ఈ కన్యాశుల్కం రాయడానికి ఎవరు గురజాడ అప్పారావు గారు. సో గురజాడ అప్పారావు గారు సో ఈ కన్యాశుల్కం రాశారు కదా, దాన్ని ఎక్కడి నుంచి ఆదర్శంగా తీసుకున్నారంటే శూద్రాక రాసినటువంటి సో మనకి హిస్టరీలో వస్తారు కదా శూద్రాక రాసినటువంటి మృచ్చకటికం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ఈ మృచ్చకటికంలో ఉన్నటువంటి స్టోరీని శూద్రాక రాస్తారు కదా. శూద్రాక రాసినటువంటి మృచ్చకటికం నుంచి గురజాడ అప్పారావు గారు ఇన్స్పైర్ అయ్యి శూద్రాక రాసినటువంటి మృచ్చకటికం నుంచి గురజాడ అప్పారావు గారు ఇన్స్పైర్ అయ్యి ఈ కన్యాశుల్కం అనేదాన్ని రాస్తారు. సో కన్యాశుల్కం అనేదాన్ని రాయడం అనేది జరుగుతుంది. సో అర్థమైందా? కన్యాశుల్కం అంటే ఏముంది మొత్తం కంప్లీట్గా. సో ఇది మన ఆంధ్రాలోనే మొట్టమొదటి సామాజిక నాటకం అనమాట. సో దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారంటే గురజాడ అప్పారావు గారు విజయనగరంలో రాజైనటువంటి ఆనంద గజపతి రాజు గారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ కన్యాశుల్కం పుస్తకంలో ఉండే కన్యాశుల్కం అనే డ్రామాని మొట్టమొదటిసారి వేసి చూపించిన వాళ్ళు ఎవరంటే జగన్నాథ విలాసిని సంఘం వాళ్ళు చూపించారు. అలానే ఆ మృచ్చకటికం అనే శూద్రాక అంటే మనకి ఉత్తర భారతదేశంలో శూద్రాక ఉన్నాడు కదా కవి, అతను రాసినటువంటి ఈ మృచ్చకటికం. సో మృచ్చకటికం అనే గ్రంథం నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శమై దాన్ని ఆదర్శంగా తీసుకుని గురజాడ అప్పారావు గారు దీన్ని గురజాడ అప్పారావు గారు ఈ కన్యాశుల్కం అనే దాన్ని రాయడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే శూద్రాక రాసినటువంటి మృచ్చకటికం నుంచి ఇన్స్పైర్ అయ్యారు. సో అర్థమైందా?
నెక్స్ట్ వచ్చేసి ముత్యాల సరాలు, అంటే గురుజాడ అప్పారావు గారు రాసినటువంటి రచనల్లో ప్రముఖమైనవి ఇవన్నీ కూడా. ఒకటి కన్యాశుల్కం అనేది మన ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప కావ్యంగా వచ్చిందనమాట. అంటే గొప్ప రచనగా అప్పట్లో విరాజిల్లింది. ఏది? కన్యాశుల్కం. ఇప్పటికి కూడా చూడండి, గురుజాడ అప్పారావు అంటే కన్యాశుల్కమే గుర్తొస్తుంది. కన్యాశుల్కం అంటే గురుజాడ అప్పారావు గారికి గుర్తొస్తారు. సో అంత గొప్ప రచన అన్నమాట అది కన్యాశుల్కం అనేది. ఎవరు రాసింది? గురుజాడ అప్పారావు గారు రాసింది. కాబట్టి గురుజాడ అప్పారావు గారు రాసినటువంటి కన్యాశుల్కం కాకుండా ఇంకొకటి ఫేమస్ ఏంటంటే ముత్యాల సరాలు. చాలా ఫేమస్ ఇది ముత్యాల సరాలు. దీంట్లో మనకి దేశభక్తి గీతాలు ఉంటాయి ఎక్కువ. ముత్యాల సరాలు అని చెప్పేసి ఈయన రాశారనమాట. ముత్యాల సరాలు. ఈ ముత్యాల సరాల్లో మనకి ఎక్కువ ఇది ఫేమస్ ప్యాట్రియాటిక్ సాంగ్స్ అనమాట. ఈ ముత్యాల సరాల్లో ఏముంటాయంటే ప్రముఖంగా దేశభక్తి పాటలు, దేశభక్తి పాటలు. సో దేశభక్తి పాటలు అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఎవరు రచించారంటే గురుజాడ అప్పారావు గారు. సో గురుజాడ అప్పారావు గారు తీసుకొచ్చారు. దేశభక్తి పాటలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే ఈ ముత్యాల సరాల్లో ఉంటాయన్నమాట. సో చూద్దాం ఎటువంటి పాటలు ఉన్నాయంటే ఫస్ట్ది చాలా ఫేమస్, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. దేశమును ప్రేమించి అన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టాయి, గొప్ప మేలు తలపెట్టవా అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. రీసెంట్గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టరు సో మన బడ్జెట్ అప్పుడు కూడా దాని గురించి చెప్పారు. సో గురుజాడ అప్పారావు గారు చెప్పినటువంటి ఈ కోర్టు గురించి పార్లమెంట్లో కూడా చాలామంది చెప్పారు. అవునా కాదా? కాబట్టి ఇది చాలా ఫేమస్ ఉన్నటువంటి అనమాట. ఏంటంటే దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. సో తెలుసు కదా ఇది మీకు కోర్టు. సో సాంగ్ తెలుసు కదా, ఫేమస్ సాంగ్ అనమాట ఇది. సో గురుజాడ అప్పారావు గారు రాసినటువంటి ఫేమస్ సాంగ్ దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టాయి, గట్టి మేలు తల పెట్టబోయ్ అనే సాంగ్ ఉంటుంది. ఇది ఒక దేశభక్తి పాట అనమాట. ఎవరు రాశారంటే గురుజాడ అప్పారావు గారు రాశారు. గురుజాడ అప్పారావు గారు రాసినటువంటి ప్యాట్రియాటిక్ సాంగ్ అనమాట ఇది. సో ఇది కాకుండా ఇంకొకటి రాశారు, మంచి అన్నది మాల అయితే మాల నేను అగుదును అని చెప్పేసి ఒకటి రాశారు. సో మంచి అన్నది మాల అయితే మాల నేను అగుదున్ సో అని చెప్పేసి రాశారనమాట. మంచి అన్నది మాల అయితే మాల నేను అగుదును అని చెప్పేసి ఒక పాట రాశారు. ఇది కూడా ఒక మంచి విప్లవాత్మక సాంగ్ రాశారనమాట. ఇది కూడా చాలా వరకు ప్రజల చైతన్యం అనేది తీసుకొచ్చింది. తర్వాత దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుళ్ళారా అని చెప్పేసి ఇంకో పాట కూడా రాశారు. సో ఇది కూడా దేవుడు చేసిన మనుషుల్లారా. సో దేవుడు చేసిన ఇది కూడా అనమాట. ఇది కూడా ఒక పాట అనమాట. ఈ ముత్యాల సరాల్లో గురుజాడ అప్పారావు గారు రాసినటువంటి ముత్యాల సరాలు ఇవన్నీ ఉంటాయి. మొట్టమొదటి ఏంటిది? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. తర్వాత మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్ అదొకటి. తర్వాత వచ్చేసి దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారనమాట. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని చెప్పేసి ఈ పాట కూడా. ఈ మూడు పాటలు అయితే మన ఆంధ్ర యువతని ఉరు తొలగించారనమాట. సో అప్పట్లో ఆంధ్ర యువతని అలా దేశభక్తి ప్రజలందరూ కూడా ఉరు తొలగించి దేశభక్తి వైపు తీసుకెళ్ళాయి. దేశభక్తి వైపు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాయి అనమాట. సో అర్థమైందా మీకు ఈ మొత్తం కూడా? కాబట్టి దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టాయి, గట్టి మేలు తలపెట్టబోయి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. అర్థమైందా? ఇటువంటి అనమాట, ఇటువంటి ప్యాట్రియాటిక్ సాంగ్స్. సో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఇటువంటి దేశభక్తి పాటలు ఈ యువత యొక్క నరనరాల్లోకి వెళ్ళి వాళ్ళు స్వాతంత్రోద్యమం వైపు వెళ్ళారనమాట. కాబట్టి అప్పట్లో చాలా దేశభక్తి గీతాలు ఉండేవి. చాలామంది కవులు రాసేవాళ్ళు. గురుజాడ అప్పారావు గారే కాదు, చాలామంది ఇంకా రాస్తారు. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ప్రతి అంశం కూడా. ఓకేనా? కాబట్టి ఇటువంటి దేశభక్తి గీతాలు, ఈ దేశభక్తి పాటలన్నీ కూడా గురుజాడ అప్పారావు గారు రాసినటువంటి ముత్యాల సరాల్లో ఉన్నాయన్నమాట. గురుజాడ అప్పారావు గారు రాసినటువంటి ముత్యాల సరాల్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాయి. కాబట్టి ఆయన రచనల్లో ఒకటి ప్రధానమైనది ఏంటంటే కన్యాశుల్కం, తర్వాత ముత్యాల సరాలు. ఈ ముత్యాల సరాల్లోనే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ మూడు పాటలు అనేవి ఉంటాయి. తర్వాత అదర్ వర్క్స్ అనమాట, ఆయన రాసినటువంటి ఇంకా బుక్స్. సో ఇతర రచనలు. సో గురుజాడ అప్పారావు గారికి సంబంధించి ఇతర రచనలు ఏమున్నాయి? సో ఇంకా ఇతర రచనలు ఏమున్నాయంటే ఒకటి దిద్దుబాటు. సో దిద్దుబాటు ఒకటి. తర్వాత వచ్చేసి సంస్కర్త ఉదయం. నెక్స్ట్ మెటిల్డా. సో మెటిల్డా అనేది ఒక ఇంగ్లీష్ అనమాట. మెటిల్డా అనేది ఒక ఇంగ్లీష్ స్టోరీ అనమాట. సో మెటిల్డా. నెక్స్ట్ పెద్ద మసీదు ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి లవణ రాజుకళ. సో లవణ రాజుకళ. సో నెక్స్ట్ వచ్చేసి కన్యక. తర్వాత వచ్చేసి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. సో ఇవి చూడండి, ఇవన్నీ కూడా గురుజాడ అప్పారావు గారు. సో గురుజాడ అప్పారావు గారు రచించినటువంటి గ్రంథాలు అనమాట. సో ఇవన్నీ కూడా
ఎవరు రచించారంటే గురజాడ అప్పారావు గారు. సో గురజాడ అప్పారావు గారు రచించినటువంటి గ్రంథాలు అనమాట. సో ఇందులో ఒకటి దిద్దుబాటు, మొట్టమొదటి దిద్దుబాటు ఒకటి, తర్వాత సంస్కర్త హృదయం. సో దిద్దుబాటు, సంస్కర్త హృదయం, తర్వాత మెటిల్డా. సో మెటిల్డా అనేది ఒక స్టోరీ అనమాట, ఇంగ్లీష్ స్టోరీ. తర్వాత వచ్చేసి పెద్ద మసీదు, లవణరాజు కళ, కన్యక, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటాం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని చెప్పేసి పుస్తకాల్లో ఉంటుంది. ఈ స్టోరీ ఏంటంటే ఒక చిన్న అమ్మాయిని ఒక పెద్ద ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు అనమాట. సో ఆమె ఆ జీవితం అనేది అనుభవించలేకపోతుంది. ఆమె జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. సో ఎన్నో అనుభవించాలని ఆమె అనుకుంటుంది అనమాట. సో తన జీవితం చాలా బాగుండాలనుకుంటుంది, కానీ ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే ఆమె ఏం చేస్తుందంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటుంది అనమాట. సో ఆత్మహత్య అనేది చేసుకుంటుంది. సో అటువంటి స్టోరీ అనమాట, మనసును కదిలించేస్తుంది. అటువంటి కథ ఈ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. సో చిన్నప్పుడు మనకి పుస్తకాల్లో ఉంటాయి. సో 6th క్లాస్ 7th క్లాస్ పుస్తకాల్లో ఉండేది, 6th క్లాస్ పుస్తకాల్లో ఆ కథల్లో ఉండేదన్నమాట అప్పట్లో. సో ఇవన్నీ ఎవరు రాశారంటే ఇవన్నీ కూడా గురజాడ అప్పారావు గారు రాసినటువంటి ప్రముఖమైనటువంటి రచనలు అనమాట. సో అర్థమైందా ఇంతవరకు? ఈ విధంగా గురజాడ అప్పారావు గారు ఆ కథలు మొత్తం కూడా రాయడం అయితే జరిగిందనమాట. సో ప్రధానంగా ఇవన్నీ కూడా రాయడం అయితే జరిగింది. సో ఇలా గురజాడ అప్పారావు గారి రచనల్లో మనం గమనిస్తే దేశభక్తి గీతాలు ఉన్నాయి, నావెల్స్ ఉన్నాయి, నీతి కథలు ఉన్నాయి, డ్రామాలు ఉన్నాయి. సో రకరకాలైనటువంటి అన్ని శైలుల్లో కూడా ఆయన రకరకాల రచనలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. చూశారు కదా దేశభక్తి గీతాలు ఎన్ని ఉన్నాయో. సో దేశభక్తి గీతాల వల్ల ప్రజల్లో దేశభక్తిని పెంచాడు. మన జన్మభూమి, మన పుట్టినట్టు భూమి మీద మనకి ప్రేమ ఉండాలని చెప్పేసి ఒక భావన తీసుకొచ్చారు దేశభక్తి గీతాల ద్వారా. అప్పట్లో స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉంది కదా. సో దానికోసం కూడా ఆయన చాలా వరకు యువత కోసం ప్రజల్లో దేశభక్తి పెంచాలనే ఉద్దేశంతో అవన్నీ తీసుకొచ్చారు. కుల వివక్షత లేకుండా చేయాలి, సో కుల వివక్షత అనేది లేకుండా చేయాలని చెప్పేసి ఆ కొటేషన్ ఆ పాటతో రాశారనమాట. మంచి అన్నది మాల అయితే మాల నేనెగదును. సో మంచి అనేది మాల అయితే, సో మాల కులం అయితే నేను కూడా మాలనే అని చెప్పేసి ఆ కథ అనేది చాలా అద్భుతంగా రాస్తాడు గురజాడ అప్పారావు గారు. సో ఇంకొకటి దేశమును ప్రేమించమన్నా. సో నెక్స్ట్ చివరిలో దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. ఇవన్నీ కూడా ప్రజలకి బాగా ఎక్కాయన్నమాట. ఆ రోజుల్లో ప్రజల్లో ఒక పెద్ద చైతన్యం అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో అర్థమైందా? ఇటువంటివి ప్రధానమైన రచనలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ గురజాడ అప్పారావు గారికి సంబంధించినటువంటి వర్క్స్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనము హిస్టరీలో డిస్కస్ చేసుకునే పర్సన్ వచ్చేసి ఎవరంటే జయంతి రామయ్య. సో జయంతి రామయ్య గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో జయంతి రామయ్య అంటే కందుకూరి వీరేశలింగం తర్వాత వచ్చినటువంటి ప్రధానమైన వ్యక్తులు ఆయన కాలం తర్వాత. సో జయంతి రామయ్య 1861 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు ఉంటారు. సో ఈయన ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది ఆంధ్ర సరస్వత్ పరిషత్ అనమాట. సో ఆంధ్ర సరస్వత్ పరిషత్ అనే దానికి ఫౌండింగ్ వ్యవస్థాపక సభ్యుడు. సో చూద్దాము, వ్యవస్థాపక సభ్యుడు. సో జయంతి రామయ్య వచ్చేసి వ్యవస్థాపక సభ్యుడు దేనికంటే ఆంధ్ర. సో ఆంధ్ర సర్వస్వత పరిషత్ అనే దానికి ఈయన వ్యవస్థాపక సభ్యుడు అనమాట. అంటే ఈయనతో పాటు ఇంకొంతమంది వ్యక్తులతో కలిసి ఈయన కూడా దాన్ని స్థాపించాడు. ఆంధ్ర సర్వస్వత పరిషత్ అనమాట. ఆంధ్ర సర్వస్వత పరిషత్ని స్థాపిస్తారు. తర్వాత ఈయన రీసెర్చ్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఈయన తెలుగు భాష యొక్క చరిత్ర. సో తెలుగు భాష అనేది ఎప్పటి నుంచి ఉంది, తెలుగు భాష యొక్క చరిత్ర, తెలుగు భాషకు సంబంధించినటువంటి చరిత్ర అలానే దానికి సంబంధించిన సాహిత్యం, అంటే తెలుగు భాష సాహిత్యం అనేది ఎప్పటి నుంచి ఉందని చెప్పేసి దీని మీద ఈయన పరిశోధనలు చేస్తాడు. ఎవరంటే జయంతి రామయ్య పరిశోధనలు చేస్తాడు. దేని మీద పరిశోధనలు చేస్తారంటే హిస్టరీ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ అనమాట. తెలుగు భాష యొక్క చరిత్ర మీద, అలానే దాని యొక్క సాహిత్యం మీద. అంటే తెలుగు భాష అనేది ఎప్పటి నుంచి మొదలైంది, సో ఎప్పటి నుంచి తెలుగు భాష అనేది వాడుకలో ఉంది, సో దానికి సంబంధించిన చరిత్ర మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి ఈయన తీసుకువస్తాడు. కాబట్టి జయంతి రామయ్య చేసిన ప్రధానమైనటువంటి పనుల్లో ఇది ఒకటి అనమాట. సో ఈయన వార్తాపత్రిక. సో జయంతి రామయ్య తీసుకొచ్చినటువంటి వార్తాపత్రిక ఏంటి? సో ఈయన తీసుకొచ్చిన వార్తాపత్రికను మనం గమనిస్తే ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక. సో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక. సో అనేదాన్ని తీసుకొస్తాడు. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక అనేదాన్ని ఎవరు తీసుకొచ్చారంటే జయంతి రామయ్య తీసుకొస్తాడు. సో జయంతి రామయ్య తీసుకొస్తాడు అనమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈయనేం చేశాడు, తెలుగు చరిత్ర, తెలుగు భాషకు సంబంధించినటువంటి సాహిత్యానికి సంబంధించిన చరిత్ర మీద ఎక్కువ పరిశోధనలు చేస్తున్నాడు. రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటాడు. ఇటువంటి క్రమంలో ఈయన కొన్ని శాస్త్రాల మీద ప్రయోగాలు చేశాడు అనమాట. అంటే పరిశోధనలు, చరిత్రకు సంబంధించిన ఆధారాల కోసము కొన్ని పరిశోధనలు అయితే చేశాడనమాట. ఇందులో మనం బాగా గమనిస్తే ఆ పరిశోధనలు ఏంటి, ఆ శాస్త్రాలు ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్. ఈయన పరిశోధన చేసినటువంటి శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ ఏమున్నాయి మనం గమనిస్తే, ఒకటి దేవుళ్ళపల్లి ఇన్స్క్రిప్షన్ అనమాట.
ఇది శాల్వ వంశం గురించి చెప్తుంది. దేవులపల్లి శాసనం. సో దేవులపల్లి శాసనం అనేది శాల్వ వంశం. సో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రెండవ వంశం ఇది. శాల్వ వంశం యొక్క చరిత్ర, శాల్వ వంశం యొక్క చరిత్ర గురించి చెబుతుంది. ఏది ఈ యొక్క దేవులపల్లి శాసనం అనేది శాల్వ డైనస్టీ అనమాట. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 వంశాలు పరిపాలిస్తాయి. అందులో మొట్టమొదటిది సంగమ వంశం, రెండవది శాల్వ వంశం, మూడవది తులువు వంశం, ఇందులోనే శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు. 4వది ఆరవీటి వంశం అనమాట. ఇందులో ఉన్నటువంటి రెండవ వంశం శాల్వ వంశం గురించి. శాల్వ నరసింహరాయలు అంటాం కదా మనం. శాల్వ నరసింహరాయలు అన్నమయ్య కంటెంపరీ అనమాట, ఇద్దరు ఒకే టైంలో ఉన్నారు. సో అన్నమయ్యను కూడా ప్రోత్సహించాడు శాల్వ నరసింహరాయలు. సో కాబట్టి ఆ శాల్వ వంశానికి సంబంధించిన చరిత్ర ఉన్నటువంటి ఈ దేవులపల్లి శాసనాన్ని ఈయన అధ్యయనం చేస్తాడు జయంతి రామయ్య. తర్వాత బెజవాడ ఇన్స్క్రిప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి బెజవాడ శాసనం. సో బెజవాడ శాసనాన్ని కూడా ఈయన పరిశోధన చేస్తాడు. బెజవాడ శాసనం పైన కూడా ఈయన పరిశోధనలు చేస్తాడు. ఈ బెజవాడ శాసనం అంటే దేని గురించి చెప్తుందంటే ఈస్టర్న్ చాళుక్య రాజు అనమాట. సో తూర్పు చాళుక్యుల రాజు. సో తూర్పు చాళుక్యులన్నా వేంగి చాళుక్యులన్నా ఒకటే అనమాట. సో తూర్పు చాళుక్య రాజు అనేటువంటి సో ఎవరంటే ఆయన యుద్ధమల్ల. సో ఇది రెండవ యుద్ధమల్ల రాజు గురించి. సో రెండవ యుద్ధమల్లుడు గురించి ప్రస్తావిస్తుంది అనమాట ఈ శాసనం అనేది. ఏ శాసనము? బెజవాడ శాసనం. బెజవాడ శాసనం అనేది వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్య రాజు అనేటువంటి రెండవ యుద్ధమల్లుడు గురించి చెప్తుంది అనమాట. దాని మీద కూడా ఈయన పరిశోధనలు అయితే చేయడమే జరుగుతుంది. అలానే చివరిగా ఈయన వచ్చేసి ఏం చేస్తారంటే ఒక డిక్షనరీ తీసుకొస్తాడు. సో అదేంటంటే సూర్యాంధ్ర భాషా నిఘంటువు. సూర్యాంధ్ర భాషా నిఘంటువు. సో నిఘంటువు అంటే ఏంటి? సో నిఘంటువు అంటే డిక్షనరీ అని చెప్పేసి. సో కాబట్టి సూర్యాంధ్ర భాషా నిఘంటువు అని చెప్పేసి ఒక డిక్షనరీ కూడా తీసుకొస్తాడు. ఈ డిక్షనరీలో మొత్తం కూడా శాసనాలకు సంబంధించి, చరిత్రకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్లుప్తంగా ఆయన వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ తెలుగు భాష చరిత్ర మీద, తెలుగు సాహిత్యం యొక్క చరిత్ర మీద పరిశోధన చేసినటువంటి పర్సన్ ఎవరంటే జయంతి రామయ్య. సో ఈయన ఎప్పుడంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత యుగంలో ఈయన ప్రముఖమైన వ్యక్తి అనమాట. ఈయన పరిశోధనలు చేసినటువంటి శాసనాలు ఏంటంటే ఒకటి దేవులపల్లి శాసనం, ఇది శాల్వ వంశం గురించి చెప్తుంది. ఇంకోటి బెజవాడ ఇన్స్క్రిప్షన్ అనమాట, ఇది తూర్పు చాళుక్య రాజైనటువంటి రెండవ యుద్ధమల్లుడు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇవి దీనికి సంబంధించింది ఇంతవరకు మనం చెప్పుకున్నవి. తర్వాత గమనిస్తే గిడుగు రామమూర్తి. తర్వాత పర్సన్ ఎవరంటే గిడుగు రామమూర్తి. ఈయన 1863 నుంచి 1940 వరకు ఉంటారు. సో ఇతన్ని ఏమని పిలుస్తారంటే వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు అంటారు. ఆంధ్ర వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు అంటారు. ఎందుకంటే మనకి గ్రాంధికం అనే భాష ఉంటుంది. సో తెలుగులో గ్రాంధికం. సో గ్రాంధికం అంటే చాలా పాత పుస్తకాలు ఉంటాయి చూడండి. రాజు అలా నడుచు వెళుచున్నాడు, ఇట్లా ఉంటాయన్నమాట. సో రాజు నడిచి వెళ్ళాడు అంటాం మనం. నడిచి వెళ్ళాడు, నడుచుచూ వెళుతున్నాడు అనడం వేరనమాట. అప్పట్లో గ్రాంధికం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది రాజుల భాష ఆ కాలంలో ఉంటాయి కదా. సో అటువంటి భాష అనమాట. అటువంటి భాష నుంచి వ్యవహారిక భాషలోకి వచ్చాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం మాట్లాడుకునే భాష వ్యవహారిక భాష. ఇటువంటి భాషను తీసుకొచ్చింది ఎవరంటే ఈ గిడుగు రామమూర్తి గారు అనమాట. అంటే గ్రాంధిక భాషని వ్యవహారిక భాషలోకి, మనం మామూలుగా మాట్లాడుకునే భాషలోకి తీసుకొచ్చారు తెలుగు భాషని. అటువంటి గొప్ప పని చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గిడుగు రామమూర్తి గారు. అందుకే ఈయన ఏమని పిలుస్తారంటే వ్యవహారిక భాష, ఆంధ్ర వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు అంటారు. సో వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు. సో పితామహుడు అని చెప్పేసి ఈయన్ని పిలుస్తారు అనమాట. సో అర్థమైందా? ఇలా పిలుస్తారు, ఆంధ్ర వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు ఎవరిని? గిడుగు రామమూర్తి గారిని. అలానే మేడ్ స్క్రిప్ట్ ఫర్ ది లాంగ్వేజ్ ఆఫ్ సవరా ట్రైబ్ అనమాట. సవరా తెగ అని చెప్పేసి ఏజెన్సీ ఏరియాలో ఉంటారు వీళ్ళు. సవరా తెగ అనేది ఒక షెడ్యూల్ ట్రైబ్ అనమాట. ఇది వీళ్ళు ఎక్కడ ఉంటారంటే ఏజెన్సీ, ఇప్పుడు మనకు వైజాగ్ ఉన్నాయి కదా, ఏజెన్సీ ప్రాంతంలో ఉంటారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే సవరా భాషకి వీళ్ళ యొక్క లాంగ్వేజ్కి లిపి కూడా తయారు చేశారు. ఈయన లిపి అనమాట, స్క్రిప్టు. సో వాళ్ళకి లిపి లేదు, దానికి లిపి అయితే లేదనమాట. దానికి లిపిని తయారు చేసింది ఎవరంటే మన గిడుగు రామమూర్తి గారు అనమాట. సో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సవరా తెగ అనే ఒక తెగ ప్రజలు ఉంటారు. వాళ్ళకి సో ఉద్యమం తీసుకొచ్చారు కదా, అప్పుడు ఉద్యమం తీసుకొస్తారు మనకి. ఆ రేకపల్లె రివోల్ట్ ఇవి ఉన్నాయి కదా, అటువంటి టైంలో రంపా రివోల్ట్ టైంలో ఆ సవరా ట్రైబ్కి సంబంధించి వాళ్ళ భాష ఉంటుంది. ఆ భాషకి ఎటువంటి మాండలికం అనమాట, దానికి లిపి ఉండదు. దానికి లిపి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే గిడుగు రామమూర్తి గారు. ఈయన అదే కాకుండా మేడు తెలుగు సవరా టు తెలుగు డిక్షనరీ కూడా తయారు చేస్తారు. అంటే సవర భాష నుంచి, తెలుగు నుంచి సో డిక్షనరీ తయారు చేస్తారు. అదేంటంటే తెలుగు నుంచి, సో తెలుగు టు సవరా, మళ్ళీ సవరా టు తెలుగు. సో సవరా టు తెలుగు,
ఇటువంటి డిక్షనరీ కూడా తయారు చేస్తారు. నిఘంటు కూడా ఎవరు తయారు చేస్తారంటే గిడుగు రామ్మూర్తి గారు తయారు చేస్తారు. ఈయన తీసుకొచ్చినటువంటి వార్తాపత్రిక, ఈయనకు వార్తాపత్రిక కూడా తీసుకొస్తారు, న్యూస్ పేపర్. సో వార్తాపత్రిక కూడా గిడుగు రామ్మూర్తి గారు తీసుకొస్తారు. అదే ఏంటంటే తెలుగు. సో దాని పేరు వచ్చేసి తెలుగు అనమాట. తెలుగు అనే ఒక వార్తాపత్రికని 1919లో, సో 1919 సంవత్సరంలో తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో అర్థమైంది కదా. తర్వాత స్టార్టెడ్ వ్యవహారిక భాషా మూమెంట్ ఇన్ ఆంధ్ర. సో 1910 సంవత్సరంలో, సో 1910 సంవత్సరం నుంచి ఈయన మొదలు పెడతాడు. అంటే వ్యవహారిక భాషని బాగా డెవలప్ చేయాలి, ఆంధ్రాలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఉద్యమం తీసుకొస్తాడు. సో ఒక పెద్ద ఉద్యమం అనేది భాషా ఉద్యమం తీసుకొస్తాడు. అందుకే మనం ఇతన్ని ఎవరు పిలుస్తాం, ఆయన్ని వచ్చేసి భాషా వ్యవహారిక ఉద్యమ పితామహుడు అంటాం. ఆ ఉద్యమం ఎప్పటి నుంచి మొదలైందంటే 1910 అనమాట. 1910 సంవత్సరం నుంచి ఈ ఉద్యమం అనేది మొదలైంది. సో అర్థమైందా. నెక్స్ట్ ఈయన తీసుకొచ్చిన సంస్థ. సో ఈయన ఒక సంస్థ కూడా తీసుకొస్తాడు, సంస్థ కూడా తీసుకొస్తాడు. ఆ సంస్థ పేరు ఏంటంటే నవసాహిత్య. సో నవసాహిత్య పరిషత్. సో నవసాహిత్య పరిషత్ అని చెప్పేసి ఒక సంస్థను కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి గిడుగు రామ్మూర్తి గారు తీసుకొచ్చినటువంటి పత్రిక పేరు వచ్చేసి తెలుగు, ఆయన తీసుకొచ్చిన సంస్థ పేరు వచ్చేసి నవసాహిత్య పరిషత్ అనమాట. నవసాహిత్య పరిషత్ అని. కాబట్టి ఈయన చేసిన గొప్ప పని ఏంటంటే గ్రాంధికంలో ఉన్న తెలుగుని వ్యవహారిక భాషలోకి తీసుకొస్తాడు. సో కాబట్టి ఇటువంటి పనులు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా మనం గిడుగు రామ్మూర్తి గారి గురించి చెప్పుకుంటాం. అంటే ఇవాళ మనం మాట్లాడే తెలుగు కావచ్చు, మనం రాసే తెలుగు, మనం పలికే తెలుగు కావచ్చు, ఏదైనా చదివేది కానీ మాట్లాడేది కానీ రాసే తెలుగు అన్నీ కూడా వ్యవహారిక భాషనే ఫాలో అవుతున్నాం మనం ఇప్పుడు. గ్రాంధిక భాషను ఎవరు ఫాలో అవ్వట్లేదు. అటువంటి వ్యవహారిక భాషని బాగా అభివృద్ధి చేసింది ఎవరంటే గిడుగు రామ్మూర్తి గారు అనమాట. ఈయన ఇక్కడ కనిపించే వ్యక్తే, మీకు ఇమేజ్లో కనిపించే వ్యక్తే గిడుగు రామ్మూర్తి. సో నెక్స్ట్ మనం చూస్తే ఈయనకి సంబంధించిన రచనలు అనమాట. ఈయన యొక్క రచనలు. సో గిడుగు రామ్మూర్తి గారి యొక్క రచనలు ఏమున్నాయి, స్క్రిప్చర్స్, మెయిన్ రచనలు ఏమున్నాయంటే ఒకటి బాలకవి శరణ్యం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో ఈయన రాసినటువంటి బుక్స్. సో బాలకవి శరణ్యం. సో బాలకవి శరణ్యం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వ్యాసమంజరి అనే ఒక కావ్యం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తుది విన్నపం. తర్వాత వచ్చేసి గద్య చింతామణి. సో గద్య చింతామణి అని చెప్పేసి ఇటువంటి రచనలు చేస్తాడు. అంటే ఈయన రాసినటువంటి ప్రముఖ పుస్తకాలు మనం గమనిస్తే ప్రముఖ పుస్తకాలు ఏమున్నాయంటే ఒకటి బాలవిక శరణ్యం, బాలకవి. సో బాలకవి శరణ్యం ఒకటి. నెక్స్ట్ వ్యాసమంజరి, తుది విన్నపం. సో తుది విన్నపము, గద్య చింతామణి. సో ఇవన్నీ కూడా ఎవరు అంటే ఈ గిడుగు రామ్మూర్తి గారు. సో గిడుగు రామ్మూర్తి గారి యొక్క రచనలు. సో గిడుగు రామ్మూర్తి గారి యొక్క రచనలు అన్నమాట ఇవన్నీ కూడా. సో అర్థమైందా ఇంతవరకు. ఆయన చేసినటువంటి ప్రధానమైన రచనలు ఏమన్నాయి, బాలకవి శరణ్యము, వ్యాసమంజరి, తుది విన్నపము, గద్య చింతామణి. సో గద్య చింతామణి ఇవన్నీ కూడా ప్రముఖమైన రచనలు అనమాట, ఆయన రచనలు. అయితే ఆయనకు టైటిల్స్, ఆయనకు బిరుదులు కూడా ఉన్నాయి. సో కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి, బిరుదులు కూడా ఉన్నాయన్నమాట. ఆ బిరుదుల్లో ఒకటి ఫాదర్ ఆఫ్ ది వ్యవహారిక భాషా మూమెంట్ అనమాట. సో మనకి వ్యవహారిక భాషా పితామహుడు. సో వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఎందుకంటే తెలుగుని ఈయన చాలా వరకు డెవలప్ చేశాడు. సో పితామహుడు అంటాము. ఇంకో బిరుదు వచ్చేసి రావు బహదూర్. ఈయన రచనలు చూసి బ్రిటిష్ వాళ్ళు రావు బహదూర్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళ ఈయనకి 1934 ఆ టైంలో, సో 1934 సంవత్సరంలో కైజర్ హింద్ బిరుదు కూడా ఇస్తారు. కైజర్ ఇది బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. కైజర్ ఐ హింద్ అనే ఒక బిరుదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈయనకి 3 బిరుదులు ఉంటాయన్నమాట. కాబట్టి గిడుగు రామ్మూర్తి గారికి ఉన్నటువంటి ప్రధానమైన బిరుదుల్లో మనం గమనిస్తే ఒకటి ఫాదర్ ఆఫ్ వ్యవహారిక భాషా పితామహుడు, అంటే ఫాదర్ ఆఫ్ వ్యవహారిక భాషా మూమెంట్ అనమాట. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు అని పిలుస్తాము. నెక్స్ట్ రావు బహదూరు, కైజర్ ఐ హింద్ అనే బిరుదులు బ్రిటిష్ వాళ్ళు అయితే ఆయన చేసిన సేవలు తెలుగు సాహిత్యానికి, ఆయన రచనలకి మొత్తం గుర్తించి, ఆయన సేవలు గుర్తించి ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు అనమాట. ఓకేనా, ఇది చూస్తారు కదా. సో నెక్స్ట్ ఇంకా మనం చూస్తే ఈయనకి సంబంధించి ఎవరికి ఆ గిడుగు రామ్మూర్తి గురించి ప్రధానంగా మనం గమనిస్తే ఒకటి జనవాణి అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ తీసుకొస్తారు ఈయన వ్యవహారిక భాషలో. సో ఇప్పటివరకు ఉన్న అన్నీ కూడా వేరుగా ఉంటాయి. జనవాణి అనే న్యూస్ పేపరు మొట్టమొదటి న్యూస్ పేపర్ అనమాట, ఫస్ట్ వార్తాపత్రిక దేంట్లో వ్యవహారిక భాషలో. కాబట్టి వ్యవహారిక భాష. సో వ్యవహారిక భాషలోని మొదటి వార్తాపత్రిక అనమాట. సో మొదటి వార్తాపత్రిక. సో వ్యవహారిక భాషలో వచ్చిన మొట్టమొదటి వార్తాపత్రిక ఏంటంటే జనవాణి అనమాట. సో జనవాణి అనేదాన్ని ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాతే వ్యవహారిక భాష యొక్క మూమెంట్ అనేది మొదలైంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా ఈయన తీసుకొస్తారు. నెక్స్ట్ ఈయన బుక్ అనమాట. సో ఈయనకి సంబంధించిన ప్రముఖ పుస్తకం
సో గిడుగు రామ్మూర్తి గారికి సంబంధించిన ప్రముఖ పుస్తకం ఏంటంటే ఏ మెమరాండమ్ ఆఫ్ ది మోడర్న్ తెలుగు. సో మీకు ఇలానే ఉంది ఇంగ్లీష్లో కూడా మీరు. సో ఇదే రాసుకోండి, ఏ మెమరాండమ్ ఆన్ మోడర్న్ తెలుగు. సో మోడర్న్ తెలుగు అనే ఒక పుస్తకం కూడా రాస్తారు ఈయన. సో ఏ మెమరాండమ్ ఆన్ మోడర్న్ తెలుగు అని చెప్పేసి ఒక బుక్ రాస్తారు. అలానే ప్రతి సంవత్సరం మన ఒక ప్రభుత్వం, సో మన ఆంధ్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం అనమాట ఆగస్టు 29న అంటే ఆయన ఒక బర్త్డే అనమాట. సో ఆయన జయంతి ఆ రోజు ఆగస్టు 29వ తేదీని మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. తెలుగు భాషా దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీ. ఎందుకంటే ఇది వచ్చేసి గిడుగు రామ్మూర్తి జయంతి అనమాట. సో గిడుగు రామ్మూర్తి జయంతి. సో ఆగస్టు 29 వచ్చేసి గిడుగు రామ్మూర్తి యొక్క జయంతి కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం, తెలుగు లాంగ్వేజ్ డే. సో తెలుగు లాంగ్వేజ్ డేగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం, సో మన ప్రభుత్వం అనేది ఆంధ్ర ప్రభుత్వం అనేది నిర్వహిస్తుందన్నమాట. సో తెలుగు భాషా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాం. ఎప్పుడంటే ఆగస్టు 29వ తేదీన. సో అర్థమైందా ఎందుకు ఆగస్టు 29 అంటే ఆ రోజు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడైనటువంటి గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతి అనమాట. ఓకేనా. నెక్స్ట్ న్యూస్ పేపర్స్ అనమాట. ఈయనకి సహాయం చేసిన న్యూస్ పేపర్స్, ఈ ఉద్యమానికి ఈయన తీసుకొచ్చినటువంటి ఉద్యమానికి సహాయం చేసిన వార్తాపత్రికలు, ఈయన తీసుకొచ్చినటువంటి ఉద్యమానికి వార్తాపత్రికలు, ఎటువంటి వార్తాపత్రికలు ఈయనకి సహాయం చేశాయి, ఆ వార్తాపత్రికల యొక్క ఫౌండర్స్ అనమాట, స్థాపకులు కూడా ఎవరున్నారో చూద్దాం. ఇక్కడ ఆ స్థాపకులు కూడా ఎవరున్నారో చూద్దాము. సో ప్రధానంగా మనం చూస్తే ఫస్ట్ ప్రబుద్ధాంధ్ర పత్రిక. సో ప్రబుద్ధాంధ్ర పత్రిక ఇక్కడ రాస్తాను, ప్రబుద్ధాంధ్ర. సో ప్రబుద్ధాంధ్ర పత్రిక, ఈ ప్రబుద్ధాంధ్ర పత్రిక ఎవరు తీసుకొచ్చారంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రబుద్ధాంధ్ర పత్రిక ఎవరు తీసుకొచ్చారంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ ప్రబుద్ధాంధ్ర పత్రిక అనే దాన్ని తీసుకొస్తారనమాట. నెక్స్ట్ ప్రతిభ. సో ప్రతిభ అనే న్యూస్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతిభ. సో ప్రతిభ అనే న్యూస్ పేపర్ ఎవరు తీసుకొచ్చారంటే నవ్య సాహిత్య పరిషత్. సో ఇది ఒక ఆర్గనైజేషన్ తీసుకొస్తుంది. నవ్య సాహిత్య పరిషత్ పర్సన్ కాదు, ఒక సంస్థ అనమాట. సో నవ్య సాహిత్య పరిషత్ అని చెప్పేసి ఒక సంస్థ ఈ ప్రతిభ అనే న్యూస్ పేపర్ తీసుకొస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కన్యాశుల్కం, గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్కం. సో కన్యాశుల్కం ఎవరు రాశారు? గురిజాడ అప్పారావు గారు. సో గురిజాడ అప్పారావు గారికి సంబంధించినటువంటి ఈ కన్యాశుల్కం కూడా హెల్ప్ చేస్తుంది అనమాట, వ్యవహారిక భాష కోసం హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు రామ్మూర్తి గారికి ఈ యొక్క న్యూస్ పేపర్లు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్థాపించినటువంటి ప్రబుద్ధాంధ్ర పత్రిక, అలానే నవ్య సాహిత్య పరిషత్ ప్రారంభించినటువంటి ప్రతిభ, అలానే గురిజాడ అప్పారావు గారు రచించినటువంటి డ్రామా కన్యాశుల్కం కూడా ఈ వ్యవహారిక భాషా ఉద్యమానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట, చాలా వరకు సహాయం చేస్తుంది. ఇలా మన యొక్క తెలుగు భాషని గ్రాంధికం నుంచి వ్యవహారిక భాషలోకి తీసుకొచ్చి ప్రెజెంట్ స్టిల్ టుడే ఇప్పటికి కూడా మనం మాట్లాడే భాష ఇదే అనమాట, తెలుగు. సో ఇలా మనమైతే తీసుకురావడం అయితే జరిగింది. ఇది ఓవరాల్గా మనకు గిడుగు రామ్మూర్తి గారికి సంబంధించినటువంటి సేవలు అనమాట. ఎటువంటి సేవలు ఆయన చేశారు, దానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో మనం చెప్పుకోవడం జరిగింది. ఆయన తెలుగు భాషా దినోత్సవం ఇది చాలా చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి మన ఆంధ్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం, అవునా కాదా? తెలుగు భాషా దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అలానే ఆయనకి సహాయం చేసిన వార్తాపత్రికలు, నెక్స్ట్ ఆయన వ్యవహారిక భాషలో మొట్టమొదటి వార్తాపత్రిక అంటే వ్యవహారిక భాష ఉద్యమం వచ్చిన తర్వాత ఆ వ్యవహారిక భాషలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏదంటే జనవాణి అనమాట. ఆయన వ్యవహారిక భాష మూమెంటు, వ్యవహారిక భాష ఉద్యమం ఎప్పుడు తీసుకొచ్చారు? 1910లో 1910వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దాంట్లో వ్యవహారిక భాష తీసుకున్న మొట్టమొదటి పత్రిక ఏంటి? పత్రిక వచ్చేసి జనవాణి. ఇది గుర్తుపెట్టుకోండి, జనవాణి అనేది మొట్టమొదటి వ్యవహారిక భాషలో వచ్చిన మొట్టమొదటి వార్తాపత్రిక అనమాట. సో ఇలా మనకి కందుకూరి వీరేశలింగం గారి తర్వాత యుగంలో చాలామంది ప్రముఖ వ్యక్తులు, గురిజాడ అప్పారావు కావచ్చు, తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గిడుగు రామ్మూర్తి కావచ్చు, వీళ్ళందరూ ఇంకా చాలామంది ప్రముఖ వ్యక్తులు ఉంటారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ గురించి మనం తర్వాత క్లాస్లో క్లారిటీగా అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.